హాయ్ హలో నమస్తే మన తెలుగు ఆన్లైన్ క్లాసెస్కు స్వాగతం సుస్వాగతం. మన తెలుగు ఆన్లైన్ క్లాసెస్ ఛానల్ని ఇప్పటి వరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను పెట్టే ప్రతి వీడియోని చివరి వరకు చూసి లైక్ చేసి కామెంట్ చేసి కొద్ది మందికైనా తప్పనిసరిగా షేర్ చేయండి. ఇప్పుడు మనం ఈ వీడియోలో కాలములు అంటే ఏంటో చెప్పుకుందాం. వ్యాకరణాన్ని అనుసరించి కాలములు అంటే ఏంటో చెప్తున్నాను, శ్రద్ధగా విని నేర్చుకోండి. ఈ కాలములనేవి మూడు. కాలములన్నీ మూడు. ఒకటి భూతకాలము, రెండు వర్తమాన కాలము, మూడు భవిష్యత్ కాలము. మూడవదేంటి? భవిష్యత్ కాలం. మరి ఈ మూడిటి గురించి నేర్చుకుందామా? ముందుగా భూతకాలము అంటే ఏంటో చెప్తున్నాను, జాగ్రత్తగా చూసి పరిశీలించి శ్రద్ధగా విని నేర్చుకోండి. జరిగిపోయిన పనిని గూర్చి తెలియజేయుదానిని భూతకాలము అని అందరు. అంటే ఒక పని పూర్తయిపోతుంది అంటే జరిగిపోయింది, అటువంటి జరిగిపోయినటువంటి పనిని గూర్చి తెలియజేయు దానిని ఏమంటారు అంటే భూతకాలము అంటారంట. చూడండి, ఉదాహరణ: చదివాను, వ్రాసాను, తిన్నాను, చెప్పాను, విన్నాను అనే 5 ఉదాహరణలను మనకు చెప్పడం అనేది జరుగుతుంది. చూడండి, చదివాను అంటే చదివేశాడు, అంటే ఆ పని పూర్తి అయిపోయింది. వ్రాసాను అంటే వ్రాసేశాడు లేదా రాసేశాడు, ఆ పని కూడా పూర్తయిపోయింది. తిన్నాను అంటే తినేశాడు అని చెప్తున్నారు, కాబట్టి ఆ పని కూడా పూర్తయిపోయింది. చెప్పాను అంటే చెప్పేశాడు, అంటే ఆ చెప్పడం అనే పని పూర్తయిపోయింది. విన్నాను అంటే వినవలసినటువంటి అంశం ఏదైతే ఉందో వినేశాడు, అంటే ఆ పని పూర్తయిపోయింది. అలా ఒక పని పూర్తి అయిపోయింది అంటే జరిగిపోయింది. అలా జరిగిపోయినటువంటి పనిని గూర్చి తెలియజేయు దానిని భూతకాలము అని అంటారు. అర్థమైంది కదా? తర్వాత వర్తమాన కాలము అంటే ఏంటో చెప్తున్నాను, శ్రద్ధగా వినండి. వర్తమాన కాలం అంటే ఏంటో చెప్తున్నానో శ్రద్ధగా వినండి. వర్తమాన కాలము అంటే జరుగుచున్న పనిని గూర్చి తెలియజేయు దానిని వర్తమాన కాలము అని అందరు. ఒక పని ప్రస్తుతం అలా జరుగుతూ ఉంటే అటువంటి పనిని ఏమంటారు అంటే వర్తమాన కాలము అంటారు. ఏ పని అయితే ప్రస్తుతం అలా జరుగుతూ ఉందో అలాంటి పనిని తెలియజేసే దానిని వర్తమాన కాలం అంటారు. చూడండి, ఉదాహరణ: చదువుచున్నాను, వ్రాస్తున్నాను, తింటున్నాను, వింటున్నాను అనే 4 ఇక్కడ తీసుకోవడం అనేది జరిగింది. చదువుచున్నాను అంటే చదువుతూ ఉన్నాడు, అంటే ఆ ప్రాసెస్ అనేది అలా జరుగుతూ ఉంది, పని జరుగుతూనే ఉంది. వ్రాస్తున్నాను అంటే రాస్తూనే ఉన్నాడు, ఆ పని కూడా అలా జరుగుతూనే ఉంది. తింటున్నాను అని చెప్తున్నాడు, అంటే తింటూ ఉన్నాడు, అలా తింటూనే ఉన్నాడు, ఆ పని కూడా అలా జరుగుతూనే ఉంది. తర్వాత వింటూనే ఉన్నాడు, అంటే ఆ పని అనేది జరుగుతూనే ఉంది. అలా జరుగుతూ ఉన్నటువంటి పనిని గూర్చి తెలియజేయు దానిని వర్తమాన కాలము అని అందరు. అర్థమైంది కదా? సరే, తర్వాత భవిష్యత్ కాలము అంటే ఏంటో చెప్తున్నాను, శ్రద్ధగా విని నేర్చుకోండి. జరగబోవు పనిని గూర్చి తెలియజేయు దానిని భవిష్యత్ కాలము అని అంటారు. ఏ పని అయితే ఇన్ ఫ్యూచర్లో జరుగుతుందో జరగబోతుందో అటువంటి పనిని గూర్చి తెలియజేయు దానిని ఏమంటారు? భవిష్యత్ కాలం అంటారు. ముందేమన్నాడు? జరిగిపోయిన పనిని తెలియజేసేదాన్ని భూతకాలం అన్నాడు. జరుగుతూ ఉన్నటువంటి పనిని తెలియజేసేదాన్ని వర్తమాన కాలం అన్నాడు. ఇప్పుడు ఎప్పుడో జరగబోయే పనిని గూర్చి తెలియజేయు దానిని భవిష్యత్ కాలం అంటారు. చూడండి, ఉదాహరణ: చదువుతాను, వ్రాస్తాను, చెప్తాను, వింటాను. అంటే మీకు అర్థం అవ్వడం కోసం ఒకే విధమైనటువంటి పదాలను తీసుకోవడం అనేది జరిగింది.
అంటే పూర్తిగా మీకు అర్థం అవడం కోసం. సరేనా? చూడండి, చదువుతాను అంటే ఎప్పుడో చదువుతాడు, రేపా గంట తర్వాత, ఎప్పుడు అంటే జరగబోయే పని గురించి చెప్తున్నాడు. వ్రాస్తాను అంటే తరువాత రాస్తాడు, అంటే తరువాత జరగబోయే పని. చెప్తాను అంటే తర్వాత ఎప్పుడో చెప్తాడు, అంటే జరగబోయే పని. వింటాను అంటే తర్వాత ఎప్పుడో వింటాడు. అలా ఎప్పుడో జరగబోవు పనిని గురించి ముందుగా తెలియజేసినట్లయితే అటువంటి వాటిని ఏమంటారు అంటే భవిష్యత్ కాలము అని అంటారు. అర్థమైంది కదా? వీటినే ఇంగ్లీష్లో ఏమంటారు? పాస్ట్ టెన్స్, ప్రెజెంట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్. అంటే భూతకాలం అంటే పాస్ట్ టెన్స్, తర్వాత వర్తమాన కాలాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు? ప్రెజెంట్ టెన్స్. భవిష్యత్ కాలాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు? ఫ్యూచర్ టెన్స్ కదా. అలా ఇంగ్లీష్లో మీ టీచర్లు చెప్పేటప్పుడు ఆ విషయాలు నేర్చుకుందరు. అర్థమైంది కదా? ఇప్పుడు కాలములన్నీ 3. 1 భూతకాలము, 2 వర్తమాన కాలం, 3 భవిష్యత్ కాలం. కొంచెం నాన్ డీటెయిల్గా చెప్తున్నాను చూడండి. జరిగిపోయిన పనిని తెలియజేసేదాన్ని భూతకాలం అంటారు. జరుగుతూ ఉన్నటువంటి పనిని తెలియజేసేదాన్ని వర్తమాన కాలం అంటారు. జరగబోయే పనిని గురించి తెలియజేసేదాన్ని భవిష్యత్ కాలం అంటారు. అర్థమైంది కదా? అందరికీ ధన్యవాదములు.